సో డెమో చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా మీ ఫోటోతో మీ నేమ్తో క్రియేట్ చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్. ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, మెటీరియల్ మొత్తం డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు క్రియేట్ చేయడం తెలుసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ 4:5 క్రియేట్ పైన క్లిక్ చేస్తే మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. నేను ఇచ్చిన ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. దీని సైజ్ ఒక 20 సెకండ్స్ కంటే ఎక్కువ వద్దు, 20 సెకండ్స్ చాలు. 20 సెకండ్స్ పెట్టండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లో కొంచెం సాచురేషన్ పెంచుకొని కిందకి వెళ్తే హ్యూ అని ఉంటుంది. మీకు నచ్చిన మీ ఫేవరెట్ కలర్ పెట్టుకోండి. కలర్ ఆప్షన్ మీ ఇష్టం. ఇక్కడ కనపడుతున్నట్టు కలర్ ఆప్షన్ అనేది మీ ఇష్టం. ఓకే, ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన ఎల్లో కలర్ ఇమేజెస్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకోండి. ఇలా కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఇదే క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ తీసి పక్కకు పెట్టండి. ఇలా పక్కకు పెట్టండి. పెట్టిన తర్వాత ఫస్ట్కి రండి. చిన్న రిక్వెస్ట్, అందరికీ వీడియోని చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసుకొని చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఒకే ఒక్క లైక్. కొత్త వాళ్ళు అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసిన పెట్టి మీరందరూ మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు నేను మీకోసం తీసుకొస్తాను. అండ్ లేయర్ క్లిక్ చేశాను, టెక్స్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ ఎవరు ఫోటో పెట్టాలి వాళ్ళ నేమ్ రాసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ రాసి ఓకే చేశాను. కొంచెం పెద్దగా చేసి ఇక్కడ పెట్టాను. ఫాంట్ అనే ఆప్షన్లో మై ఫాంట్స్ ఉంటుంది, లేకపోతే ఆండ్రాయిడ్ అని ఉంటుంది. ఎక్కడున్న పైన ప్లస్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే స్టోర్ ఓపెన్ అవుతుంది. నేను ఇచ్చిన స్టోర్ అంటున్నాను, ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఫాంట్స్ని ఇక్కడ క్లిక్ చేయండి, ఇంపోర్ట్ అవుతుంది. ఓకే, 2 ఫాంట్స్ని ఇట్లా మళ్ళీ ప్లస్, మళ్ళీ ఏ ఫోల్డర్లోకి అయితే చేసుకున్నారో అక్కడికి వెళ్ళండి. ఆ ఫాంట్ పైన క్లిక్ చేయండి, ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చింది కదా. ఫస్ట్ దానికేమో అర్బన్ జంగిల్ డెమో అని ఉంటుంది, అది తీసుకోండి. ఇది తీసుకొని కిందకి వెళ్ళండి. షాడో ఆన్ చేయండి. షాడో ఆన్ చేసి కింద సైజ్ అని ఉంటుంది, కొంచెం స్ప్రెడ్ చేయండి. ఇలా చేసేసి ఇది క్లిక్ చేసి కొంచెం పెద్దగా చేసి కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకోండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇదే క్లిక్ చేసి ఇన్ యానిమేషన్లో వైప్ రైట్లో 2 పెట్టండి. 2 పెట్టిన తర్వాత ప్లే చేసుకుంటూ వెళ్తే ఇలా వస్తుంది. 2 సెకండ్స్ దగ్గర అయిపోయిన దగ్గర 2 సెకండ్స్ దగ్గర లేయర్ టెక్స్ట్ మళ్ళీ సేమ్ పేరైనా రాయొచ్చు, లేదా షార్ట్ నేమ్ ఏదైనా రాయొచ్చు. ఓకే, 2-3 డాట్స్ పెట్టి ఓకే చేశాను. ఇలా రాసి ఇది ఇక్కడికి పెట్టాను. ఫాంట్ అనే ఆప్షన్, హ్యాండ్ రైటింగ్ ఫాంట్ మీరు 2 ఇంపోర్ట్ చేసుకున్నారు కదా, అందులో హ్యాండ్ రైటింగ్ ఫాంట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా దీనికి ఇన్ యానిమేషన్లో వైప్ రైటే పెట్టండి. వైప్ రైట్ స్పీడ్గా పెట్టండి. ఓకే, ఇది క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే షాడో అని ఉంటుంది, ఆన్ చేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చేయండి. ఇలా వస్తుంది, బాగుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా గుర్తుంచుకోండి, మీరు ఎవరో ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఒక మంచి పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది. ఆన్ చేయండి. ఆన్ అవుతుంది. పైకి వెళ్ళండి. క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేయండి. షేపు సర్కిల్ బ్యాక్ వచ్చేయండి. ఇలా కొంచెం దగ్గర జరపండి. ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి. ఇలా చేసి ఈ క్రాపింగ్లో కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. ఇలా ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని ఇక్కడికి పెట్టండి. పెట్టి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. బ్యాక్ చేసి ఇంకా చిన్నగా చేయండి, ఇక్కడికి పెట్టండి. ఇలా చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేసి క్రాపింగ్లో ఇంకొంచెం ఫెదర్ పెంచుకోండి. ఇలా పెంచండి. ఇలా పెద్దగా చేసి ఇక్కడికి జరపండి ఫోటోని. ఓకే, ఫస్ట్కి రండి. ఈ నేమ్స్ అనేది కొంచెం కిందకి పైకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చేసి నేమ్స్ని క్లిక్ చేసి ఇది క్లిక్ చేసి ఇక్కడ జరపండి. ఇలా జరపండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేయండి, అంటే మీకు ఎలా ఉందో తెలుస్తుంది ఒక ఐడియా కోసం. ఓకే, బాగుంది. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ట్రెండింగ్ హాట్ పార్టికల్స్ వీడియోని మీరు ఏ ఫోటోలోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని ఓకే చేయండి. ఓకే, మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన ఉన్న వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో లైటిన్ అప్లై చేయండి. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన ఈ యొక్క పిక్సెల్ ల్యాబ్ బార్డర్ ఇమేజ్ ఉంది కదా, అది ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేసి ఇదే క్లిక్ చేసి బోర్డర్ని కిందకి వెళ్తే బ్లెండింగ్
స్క్రీన్ అప్లై చేయండి. ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. చూడటానికైతే చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వీడియో ఉంది కదా, ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకొని కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇంకంతే, అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే వెరిఫికేషన్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి. ఇక్కడ ఓకే, కలర్ ఆప్షన్ అనేది మీ ఇష్టం. ఇలా ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. కలర్ మాత్రం మీరు చూస్ చేసుకోండి. ఫోటోని మాత్రం ఖచ్చితంగా మీడియంలోకి ఉంచుకోండి. ఇలా ఓకే, బాగుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.